రవి గారు, అమెరికా ఇరాన్ వార్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటూ ఉంది. పాకిస్తాన్ని ముఖ్యంగా ముందుకు తోసి మునీర్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఏదో మంతనాలు జరపాలని అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో కూడా దిగ్బంధనం చేయడం ఒకటి, ఇలాంటివన్నీ ప్రయోగిస్తూ ఇరాన్ని మరింత భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏమంటారు సార్? ఇవన్నీ చేస్తూ వచ్చారు, ఇంకా చేస్తున్నారు కూడా. కానీ మరోవైపున ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది. వెంటనే కాల్పుల యుద్ధం ఆగిపోవచ్చు అని ట్రంప్ నిన్నటి నుంచి అదే పనిగా గోల పెడుతున్నాడు ఆయన. అంటే ఇరానే వాస్తవికంగా కొంచెం వెనక్కు తగ్గింది, చర్చలకు సిద్ధమైంది అన్న పద్ధతిలో చేయటానికి. రెండోది, మీరు అన్నట్టు పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్, అసీం మునీర్ అనేవాడు టెహరాన్ వెళ్ళిపోయి అక్కడ ఇరాన్ నాయకత్వాన్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సరే, ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా కొంచెం నిజంగా కొంచెం దీనికోసం సంధి కోసమో లేకపోతే అంటే అదేం లేదు. మేము ఎందుకు ఇరాన్ ఒప్పుకుందంటే మేము మెడ మీద కత్తి పెట్టాము, మేము 10,000 మంది సైన్యాన్ని అక్కడ దింపడానికి సిద్ధంగా ఉన్నాము, ఏమాత్రం తేడా వచ్చినా హార్మోజ్ దక్కదని మేము వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాము, అందువల్ల వాళ్ళు భయంతో ఒత్తిడితో లోబడిపోయి వస్తున్నారని చెప్పి అమెరికా రక్షణ మంత్రి హెగ్జిత్, ట్రంప్ కూడా మరో విధంగా ఆ మాట చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇదేది డబుల్ గేమ్ అంటారు చూడండి, క్యారెట్ అండ్ స్టిక్. ఇటు నుంచేమో సంప్రదింపులని, అటు నుంచేమో బెదిరింపులని, రెండింటి ద్వారా తన ఏదో గౌరవప్రదంగా బయటపడాలన్నదే ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశంలా కనిపిస్తుంది. ఇలాంటి ఆహపైన కొంచెపు వంచపు వంచన పనులన్నిటికీ అయిన వాడిని, అమ్మ తమ్ముడిని నేనున్నానుగా అంటాడు శకుని. అలాగే ఇప్పుడు ట్రంప్కు మునీర్ ఆ పని చేసి పెడతాడని ఒక ఆశ. అందుకనే ఇరాన్కు పంపించి కాళ్ళబేరమే. నిజానికి ఇరాన్కు పంపించడం ఏంటి? ఉదాహరణకు మధ్యవర్తిని ఆ దేశాన్ని పంపించడం అంటే దాని అర్థం ఏంటి? అందరికీ తెలుసు పాకిస్తాన్లో ఉన్నది కీలుబొమ్మ ప్రభుత్వం, అది అమెరికా చెప్పు చేతల్లో ఉంటుంది. అమెరికా, సౌదీ అరేబియా మళ్ళీ అమెరికాకు అనుకూలమైన దేశమే. మొన్ననే సౌదీ అరేబియా పాకిస్తాన్కు $3 బిలియన్ అప్పు ఇచ్చింది తాత్కాలికంగా, ఆర్థిక వ్యవస్థ పూర్తి దివాలా ఎత్తిందని చెప్పి. సో సౌదీ, అమెరికా ఈ రెండు కూడా కలిసి మునీర్ని అక్కడికి పంపించే ఏదో ఒక విధంగా ఇరాన్ను ఒప్పించండి, మీరు ఇస్లామిక్ దేశంగా మీకు సంబంధాలు ఉన్నాయని. ఇక్కడ ఇంకొక అదనపు అంశము బయటికి కనపడనేది, తెర వెనక పాత్ర వహించింది చైనా ఇరాన్కు చాలా గట్టి మద్దతుదారుగా నిలబడింది. తర్వాత ఈ పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి చమురు దిగుమతులు ఇవన్నీ కొనసాగించింది. మొన్న హార్మోజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం చేస్తారని హెచ్చరించాక కూడా అది చాలా డేంజరస్ గేమ్, మీరు అలా చేయకూడదు అని చైనా హెచ్చరిక చేసింది. అంతేకాకుండా అక్కడి నుంచి తెప్పించుకుంది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట అన్నాడు, మేము చైనా నుంచి ఆయుధాలతో నౌక వెళ్తున్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది, అందుకనే మేము ఇదంతా చేశాము, కానీ అటువంటిది ఏమీ లేదు, మేము ఇరాన్కు సాయం చేయమని చైనా చెప్పింది కాబట్టి నేను వెనక్కు తగ్గాను, నేను మారానని ట్రంప్ చెప్తే మేము అలా ఏమి హామీ ఇవ్వలేదని కూడా చైనా చెప్పింది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటే రష్యా విదేశాంగ మంత్రి చైనా వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కలిసి మాట్లాడారు. చాలా స్పష్టంగా చైనా, రష్యా ఇరాన్తో కలిసి నిలబడుతూ ఉన్నాయి, ఇరాన్కు అండగా ఉండబోతున్నాయని తేలింది. హార్మోజ్ జలసంధి అన్న దాన్ని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ట్రంప్కు అప్పగించడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. ఇరాన్ కనీసం సహజంగా అక్కడ ఉన్న దేశము, ప్రాచీన నాగరికత ఇవన్నీ ఉన్నాయి. అసలు ఈయనకి ఏంటి సంబంధం? ఈయన అమెరికా ఖండం నుంచి వెళ్ళి దాన్ని నేను అక్కడ తుపాకీ పట్టుకొని కూర్చుంటానంటే దాన్ని దింపి దీన్ని నెత్తినెత్తుకున్నట్టుగా అమెరికాకి అధికారం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధి అన్నదాన్ని అంతర్జాతీయ సమస్య చేసి ట్రంప్ దాన్ని కట్టడి చేసే పరిస్థితి కల్పించకూడదని ప్రపంచ దేశాలు దృఢంగా ఉన్నాయి. దానికి తగినట్టే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవటం. యుద్ధానికి ముందు $65-70 దగ్గర ఉన్నటువంటి ధర తర్వాత 100 దాటిపోయింది. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా $95-96 వరకు ఉంది. ఒకవేళ తప్పిజారి వీటన్నిటి మధ్యలో ఏదైనా జరిగి అక్కడ అనుకోనిది జరిగితే అప్పుడు ఒక సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంది. నిజంగా చెప్పాలంటే దీని ఫాలోఅవుట్ ఇండియా మీద కూడా ఎక్కువగా పడింది. భారతదేశం ఎక్కువ 80% మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి. కాబట్టి ఇన్ని కారణాల వల్ల హార్మోజ్ ఒక ప్రకంపన కేంద్రం కాకూడదని అందరూ కోరుకోవటం వల్ల నాటో కూడా కలిసి రాలేదు ట్రంప్కు, యూరోపియన్ కంట్రీస్ కూడా కలిసి రాలేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ 1-2 సార్లు హెచ్చరికలు చేశాడు.
పోప్ కూడా చేశాడు ఆఖరికి. ఈ యుద్ధాలు వీటన్నిటితో సంబంధం లేని వాటికన్ అధిపతి పోప్ లియో, ఆయన మొదటి అమెరికన్ పోప్, ఆయన కూడా ఎప్పుడు కూడా దేవుడు యుద్ధాలు కోరుకోవడం అంటే ట్రంప్ ఆయన మీద కూడా దాడి చేశాడు. అంతేకాకుండా తను పోప్ దుస్తులు వేసుకున్నట్టుగా ఒక ఎమోజీ పెట్టారు. సో ఇదంతా చాలా అస్తవ్యస్తము, బాధ్యతారాహిత్యము, అహంభావపూరితంగా చేసిన ఆయన చర్యలు ప్రపంచానికి చాలా విసుగు కాదు, చాలా కష్టాల పాలు చేశాయి. ఈరోజే రామచంద్ర గుహ అనే ఆ చరిత్రకారుడు ఒక వ్యాసం రాశాడు. మిగతా వాళ్ళందరి మీద దాడి కాదు, అమెరికా మీద ట్రంప్ అతి ఎక్కువ దాడి చేశాడు. కనీసం 6 విధాలుగా అమెరికాను ఆయన దెబ్బతీశాడు. ఆర్థికంగా దెబ్బతీశాడు, పాలనా వ్యవస్థను దెబ్బతీశాడు, న్యాయ వ్యవస్థను దెబ్బతీశాడు, మీడియాను దెబ్బతీశాడు, వాళ్లకు దేశాలతో ఉన్న పౌర సంబంధాలు దెబ్బతీశాడు. కాబట్టి ట్రంప్ దూకుడును పోకడలను ఏమాత్రం సహించకూడదని ఈ స్పృహ అందరికీ వచ్చింది. మన చర్చలు కూడా విఫలమయ్యాయి. అందుకని ఒక్కటైతే కొసమెరిపోయామంటే, ఇరాన్ ఏదో మునీర్ ద్వారా మా దారికి వచ్చింది అని ట్రంప్ చెప్తున్నారు, కానీ ఇరాన్ స్టేట్మెంట్ ప్రకటన దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. నిర్దిష్టమైన ఒక ఫ్రేమ్వర్క్, ఒక చట్టం, ఒక పద్ధతి ఏమీ లేకుండా ఊరికనే యుద్ధం విరమించటం అంటే కుదరదు. గతంలో అలాగే చేసి భంగపడ్డారు. కాబట్టి ముందు మాకు మీ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలు ఏంటి అవి చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచించాలని వాళ్ళు అన్నారు. కాబట్టి బహుశా మనకి ఈ సాయంత్రానికో రేపు పొద్దునకో ట్రంప్ గారి తాజా ట్విస్టులు మనకు తెలుస్తాయి.